హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్. ఈ ఛానల్‌లో ఈరోజు మీకోసం ఒక మంచి స్పెషల్ స్టోరీతో మీ ముందుకొచ్చేసానండి. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్‌గా కొంచెం చెప్పుకుందాం. హీరో అర్జున్. అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఆరాధ్య వచ్చి అతని జీవితాన్ని ఎలా మార్చింది, ఆమె ప్రాణంగా అతనికి ఎలా మారింది తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళుద్దాం. వచ్చేయండి. ముంబై నగరం. ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లు ఉన్న 5 స్టార్ హోటల్. టాప్ ఫ్లోర్‌లో ఒక రూమ్ నుండి మూలుగులు వినిపిస్తున్నాయి. అర్జున్, ప్లీజ్, ప్లీజ్ లీవ్ మీ. నా వల్ల అవడం లేదు. ఇంకా అని ఆమె అంటున్నా కూడా వదలకుండా తనలోని రఫ్ సైడ్ ఆమెకి చూపిస్తూ ఆమెని నగ్న దేహాన్ని ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాడు ఇండియాలోనే టాప్ 5లో ఒక బిజినెస్ మ్యాన్ అయిన అర్జున్ దేవ్. అతడికి లేని బిజినెస్ అంటూ లేదు. తండ్రి ప్రకాష్ కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే స్టార్ట్ చేసి అర్జున్ యుక్త వయసు వచ్చేసరికి దాన్ని ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా మారిస్తే తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక కన్స్ట్రక్షన్, హోటల్, స్కూల్, కాలేజెస్, హాస్పిటల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ లో ఇన్వాల్వ్ అయిన అర్జున్ 4 ఏళ్లలో ఇండియాలో తనకంటూ ఒక ఎంపైర్ని సృష్టించుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్న వాళ్ళందరి మైండ్లో నిలిచి ఈ 4 ఏళ్లలో ఒకరికి కూడా సరైన నిద్ర లేకుండా చేశాడు అర్జున్. తాము బిజినెస్లో సక్సెస్ రావడానికి వాళ్ళ డాడ్ కష్టపడితే అర్జున్ మాత్రం 4 సంవత్సరాల్లో దేవ్ ఇండస్ట్రీస్ని టాప్ 5లో నిలబెట్టాడు. దాని వెనకాల అతడి కష్టం ఎంతుందో తండ్రి ప్రకాష్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఫంక్షన్ కోసం ముంబై వచ్చాడు. అవార్డు తీసుకున్నాడు. కానీ అక్కడ ఒక అమ్మాయి నచ్చడంతో ఇప్పుడు ఆమెతో ఆ గదిలో ఎంజాయ్ చేస్తున్నాడు అర్జున్ దేవ్. హైట్ 6.2, కలర్ పువ్వు తాకినా కందిపోతాడేమో, మన చెయ్యి అతడి బుగ్గ కడితే మరక పడిపోతుందేమో అనేంత తెల్లగా దృఢమైన శరీరాకృతితో చూడగానే అమ్మాయిల గుండెలు కొల్లగొట్టేలా ఉంటాడు మన హీరో బాయ్. కానీ అతడికి అమ్మాయిల మనసు అనవసరం, శరీరం మాత్రమే ముఖ్యం. కంటికి నచ్చిన అమ్మాయిని జస్ట్ 10 సెకండ్స్లో ఐ కాంటాక్ట్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత ఆ పిల్ల అర్జున్ వెనుక పడేలా చేసుకోవడం మనోడి గొప్పతనం. ఆ తర్వాత అవసరం తీరిందా, ఆమె కోరినంత క్యాష్ చెక్ మీద రాశాడా, ఆమెని గెట్అవుట్ అన్నాడా అనేదే కూడా మా వాడిలో ఇంకో రకం టాలెంట్. అలా 4 ఏళ్లలో ఫుల్ సక్సెస్ రుచి చూస్తూ నచ్చిన అమ్మాయితో నచ్చిన టైంలో బిజినెస్ ట్రిప్స్ తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా నా వల్ల కాదు అన్నట్లు ఆ అమ్మాయి డకౌట్ అయిపోయి బెడ్ మీద గుడ్లు తెల్లేస్తూ ఉంటే తన బుగ్గలు పట్టుకుని అటు ఇటు తిప్పి, ఈజ్ దిస్ మచ్ ఎనర్జీ యూ హ్యావ్? దేనికోసం నాకు ఆఫర్ పెట్టావా? యు బ్లడీ ఇడియట్, నా టైం వేస్ట్ చేశావు అంటూ విసుగ్గా పైకి లేచి వెళ్ళాడు. కండం తీసి డస్ట్బిన్లో పడేశాక స్టైల్గా సిగర్ తాగుతూ చెక్ లిఫ్ట్ ఆ అమ్మాయి మీదకి విసిరేశాడు. అక్షరాల 1,00,00,000 రూపాయలు రాసి అతడి సైన్ చేసిన చెక్ చూడగానే మారు మాట్లాడకుండా తన సింగిల్ పీస్ డ్రెస్ ఎక్కించుకుని కుంటుకుంటూ అర్జున్ దగ్గరికి వచ్చి, యూ హ్యావ్ సో మచ్ కెపాసిటీ. మీ వైఫ్ ఎవరో కానీ షీ విల్ డెఫినెట్లీ విజిట్ హాస్పిటల్ ఎవ్రీడే అని చెప్పి వెళుతుంటే, వైఫ్ అని పెదవులు ఒక వైపుకి సాగించి సర్కస్టిక్గా అన్నాడు అర్జున్. గ్లాస్ వారికి ఒక చెయ్యి ఆనించి ఇంకో చేత్తో సిగరెట్ తాగుతున్న అర్జున్ బాబుని చూసిన ఆ పిల్ల ఇంకోసారి టెంప్ట్ అయింది. కానీ బావుని ఉసికొలిపితే నెక్స్ట్ డే తన డెడ్ బాడీ మిగులుతుంది అని గుర్తొచ్చి వెనక నుండి వీపుకి చేరేలోపు క్షణాల్లో రియాక్ట్ అయిన అర్జున్, వన్స్ యూజ్డ్ డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ సిగరెట్ 2 వేళ్లతో పట్టుకుని అవుట్ అన్నట్లు డోరు వైపు చూపించగానే ఒక గాఢమైన నిట్టూర్పుతో 2 రోజులు నాకు హాస్పిటల్ బెడ్ తప్పదేమో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది బట్ సో కాల్ గర్ల్. సిగరెట్ అవలేలుగా ఒక బాక్స్ అయిపోయాక అప్పుడు ల్యాప్టాప్ అందుకుంటూ తన టెండర్ వేయబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాడు అర్జున్. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా నిద్రపోకుండా వర్క్లో ఉన్న అతన్ని డిస్టర్బ్ చేసింది తండ్రి ప్రకాష్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్.
ఫస్ట్ లిఫ్ట్ చేయొద్దు అనుకున్నాడు. కానీ తండ్రి ఆరోగ్యం బాలేదు కాబట్టి ఏం జరిగిందో అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. హలో కూడా అనకుండా. హాయ్ అర్జున్, కంగ్రాచులేషన్స్ మై బాయ్, విన్నింగ్ ఈసారి కూడా నీదే కదా అని ఆయన గర్వంగా చెప్తూ ఉంటే, సింగిల్ వర్డ్ ఎందుకు కాల్ చేశారు క్వశ్చన్ మనవాడు అడగంగానే ఆయన కొడుక్కి పొగడ్తలన్నా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ మాటలన్నా నచ్చవు కాబట్టి, రేపు గుర్తుందిగా నైట్ 1 గంట నువ్వు ఇంటికి రావాలి అని ఆయన ఆర్డర్ వెయ్యగానే ఇంకా నెక్స్ట్ అతడు మాట్లాడవలసిన అవసరం లేదనుకుని కాల్ కట్ చేశాడు అర్జున్. యాక్చువల్లీ నిన్న నైట్ అవార్డ్ ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోయేవాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్ వచ్చింది కాబట్టి అటు మళ్ళించుకుని ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కాస్ట్ ఎక్కువైనా బుక్ చేసుకుని హైదరాబాద్ దేవ్ ప్యాలెస్లో ల్యాండ్ అయిపోయాడు అర్జున్ దేవ్. ఎంత రిచ్ పర్సన్ అయినా కూడా ఆ ఇల్లుని చూసి కుళ్ళుకునేలా ఉంది ఆ ప్యాలెస్. దాని గురించి వర్ణించడానికి కూడా మాటలు రాలేదేమో. ఇంద్రలోకంలో దేవేంద్రుడు ఇలాంటి భవనాలలోనే ఉండేవాడేమో అనిపించేలా ఉన్న ఆ ఇంటి మొత్తంలో ఉన్నది 2 తండ్రి కొడుకులు మాత్రమే. కానీ పనోళ్ళు ఆఫీస్ ఫ్లోర్ అంతమంది ఉన్నారు. అర్జున్ బాబుకి కార్లలా పిచ్చి ఉంది. ఈజీగా వారానికి ఒక కార్ మార్చేస్తూ ఉంటాడు. అతడి కార్ కలెక్షన్కి ఎకరం ప్లేస్ పార్కింగ్కి అయిపోయింది. ఇప్పుడు కూడా న్యూ బ్రాండ్ కారులో ఇంట్లోకి వస్తున్న కొడుకుని చూసి గుమ్మంలోనే నిలబడిన ఆయన ఫ్లవర్ బొకేతో రెడీగా ఉంటే ఒక చూపు చూసి ఆ బొకే తీసుకోకుండా ఇంట్లోకి నడిచిన అతడికి ఆల్మోస్ట్ 2 అడుగుల ఎత్తులో సౌభాగ్యంగా కళ్ళల్లో కాంతితో ముఖంలో చిరునవ్వు, ఎవరు చూసినా చేతులెత్తి ముఖ్యంత దివ్య రూపంతో సజీవంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు మృణాలిని దేవి గారు, అర్జున్ బాబు అమ్మ. అతడికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు ఆవిడ. మనిషి కేవలం నడవలేరు, తిరగలేరు, మాట్లాడలేరు అంతే తప్ప ఎవరైనా చూస్తే నిజంగా మన ముందు మనిషి ఉన్నారా అనిపించేటట్లు ఉంటుంది ఆవిడ ఫోటో ఇంటి గుమ్మం ఎదురుగా. అమ్మ దగ్గరికి వెళ్ళి 1 నిమిషం పాటు కళ్ళు మూసుకున్న అర్జున్ మరుక్షణం అతడి రూమ్ కాదు ఫ్లోర్ మొత్తం బాబుదే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి బెడ్కి అడ్డం పడిపోయాడు. నిద్ర రావడానికి బోనస్గా ఒక స్కాచ్ బాటిల్ వేసుకుని మరి. మరుసటి రోజు లలితాదేవి గుడి. గురువారం కావడంతో భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉంది. పట్టు పంచ చొక్కా, దాని మీదకి కండువ, మెళ్ళో అమ్మవారు అయ్యగారు కలగలిపిన డాలర్తో ఉన్న గొలుసు, చేతికి గోల్డ్ కడ, ఇంకో చేతికి కోట్లు విలువ చేసే రోలెక్స్ వాచ్తో కార్ దిగాడు అర్జున్. అతడి వెనకాలే ప్రకాష్. ఆ రోజు మృణాలిని దేవి గారి పుట్టినరోజు సందర్భంగా గుళ్ళో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, పక్కనే ఉన్న అమరేశ్వర స్వామికి అభిషేకం, అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రకాష్. బాబు పంచ కట్టుకునేది 3 రోజులు. అతడి బర్త్డే, అమ్మ పుట్టినరోజు, అమ్మ చనిపోయిన రోజు. ఎందుకంటే 10 ఏళ్ల వరకు అతడికి గుర్తుంది ప్రతి సంవత్సరం అలాగే చేయడం. అందుకే అతడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ 3 పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అక్కడికి తెలిసిపోతుంది అతడికి అమ్మంటే ఎంత ఇష్టమో. కానీ మహాతల్లి కొడుకు ప్రేమకి నోచుకోకుండానే సౌభాగ్యవతిగా కళ్ళు మూసింది. అర్జున్ దిగి అలా గుళ్ళోకి వెళుతుంటే 15 ఇయర్స్ పాప నుండి 40 ఇయర్స్ ఆంటీ వరకు ప్రతి ఒక్క అమ్మాయి చూపు అతడి మీద ఉంది. కానీ కళ్ళు కూడా తిప్పని అర్జున్ డైరెక్ట్గా గర్భగుడి ముందుకు వెళ్ళి దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. 3 ప్రదక్షిణలు అవగానే తన వెనక ఏదో సౌండ్ వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే పూర్తిగా వెనక్కి తిరగకుండా కళ్ళు మాత్రం సైడ్కి తిప్పి చూడగానే అతడి పక్కనే పట్టుపావడా పైకి పట్టుకుని అడుగు వేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంది ఒక క్యూట్ అమ్మాయి. కానీ అది అతనికి కనిపించట్లేదు. కేవలం ఆమె పట్టీలు చేస్తున్న చప్పుడికే విసుగ్గా మారి ఇంకా ఫాస్ట్గా అడుగులు వేయడంతో ఈరోజు ఎవ్వరూ ఉండరు అనుకుని జాబ్ వచ్చినా నాకు అమ్మవారి ముక్కు చెల్లిద్దామని ప్రదక్షిణలు చేయడానికి వస్తే ఈ కరెంటు పోలి ఎవడు నాకు అడ్డం వస్తున్నాడు అని లోపల అనుకోవలసిన పాప అదే మన ఆరాధ్య బయటకే అనుకుంది.
అన్ని మాటలు బాబుగారికి వినబడుతున్నాయి. అయినా సైలెంట్ అయ్యి ప్రదక్షిణలు చేస్తున్నాడు అమ్మ కోసం. మళ్ళీ అతడు ముందుకు రావడంతో ఈసారి ఓపిక పోయిన ఆరాధ్య అతడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా, నేను ప్రదక్షిణలు చేస్తుంటే అడ్డం వస్తున్నావు? ఫాస్ట్గా అన్నా చెయ్యి, లేదా నా వెనకన్నా రా అని సీరియస్గా అరవగానే గట్టిగా ఆమె చెయ్యి పట్టి ముందుకు లాగిన అతను గర్జించినట్లే చెప్పేసరికి ఆ సౌండ్కి పరుగు లంకించుకోబోయిన ఆరాధ్య గుడి క్లీన్ చేసిన తడి అలాగే ఉండడంతో సర్రున జారి పడబోయి ఫ్రీగా దొరికిన బాబు షర్టు బటన్స్ పట్టుకుని లాగేసరికి అవి కాస్త పుట్టుక్కుమని తెగిపోయి బాబు చెయ్యి అమ్మాయి నడుము మీద బిగుసుకుని పడకుండా ఆపింది. అమ్మయ్య, పడలేదన్నమాట. అయినా అదే మరుపయ్యా బాబు. ఇక్కడ పిల్లలు ఉంటే ఈ పాటికి నీ అరుపు విని సుసు పొసుకుని పారిపోయి ఉండేవారు తెలుసా అని అతని అరుపుకి ఆరాధ్య అంటుంటే, పిల్లలేమో కానీ ఇంకాసేపు నన్ను చిరాకు పెట్టావంటే నువ్వు తడిపేసుకుంటావు అని వార్నింగ్ ఇచ్చాడు. ఎంతసేపు మరి మా బాబు గుడి అని గమ్మునున్నాడు. ఆ పాప అలా అనొచ్చా మనోడిని? సరే అని మరో 3-4 ప్రదక్షిణలు అయిపోయాక మళ్ళీ అర్జున్కి అడ్డం వస్తుంది. ఒక పెద్ద రౌండ్ ఏమో వెనకాల వస్తూ గల్లు గల్లుమని చప్పుడు చేస్తే, ఇంకొక రౌండ్లో మాత్రం ముందు అటు ఇటు వెళుతూ ఇరిటేషన్ తెప్పించేసరికి విసిగిపోయిన అర్జున్ ఆరాధ్య చెయ్యి పట్టుకుని తనతో పాటే మిగిలిన 99 ప్రదక్షిణలు కలిపి చేయించేశాక గుడి ముందు వదిలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అతడి కండువ తన బ్లౌజ్ హ్యాంగింగ్కి ఇరుక్కుపోవడంతో అతడి వెంట గుళ్ళోకి కుడికాలు పెట్టి వెళ్ళింది ఆరాధ్య. ఈలోపు ప్రకాష్ అభిషేకం కుంకుమార్చన పార్లర్గా చేయించుకోవడంతో కొంచెం కుంకుమ తమలపాకుల్లో పెట్టి అర్జున్కి అందజేస్తున్నాడు పూజారి గారు. అది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మృణాలి గారి ఫోటో ముందు పెట్టడం అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తుంటే తనకేదో ఇస్తున్నట్లు గబుక్కున అందుకుని, థ్యాంక్స్ పూజారి గారు అంటూ ఆ కుంకుమార్చనలో కుంకుమ తీసుకుని తన స్టిక్కర్ కింద పెట్టుకుంటూ అర్జున్ వైపు తిరిగి, కరెక్ట్గానే పెట్టుకున్నానా, సొట్ట ఏం పోలేదు కదా అని అడగడంతో మెంటల్ క్రాక్ పీస్ అని బయటికి అనలేక లోపలే అనుకున్నాడు అర్జున్. మొహాన్ని ముంగిలా పెట్టుకుని దేవుళ్ళకి అరక్షణం పాటు దండం పెట్టుకున్నాక ఒక స్తంభం దగ్గర కింద కూర్చున్నాడు అర్జున్ బాబు. ప్రకాష్ తమలపాకులో కుంకుమ తీసుకుంటూ, అరే ఏంటి ఆ అబ్బాయికి అంత పొగరు? ఇంత అందమైన అమ్మాయి బొట్టు సరిగ్గా ఉందా లేదా అని అడుగుతుంటే కనీసం పలక్కుండా వెళుతున్నాడు అని బయటికి తిట్టుకుంటున్న ఆరాధ్యని చూసిన ప్రకాష్, పెట్టుకున్నావులే అమ్మా, నీకేం తక్కువ, మహాలక్ష్మిలా ఉన్నావు అని అన్నారు. 5.4 హైట్లో అలా సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజు నడుమును దాటిన జడ, అట్రాక్టింగ్ రౌండ్ ఫేస్, పెద్ద కళ్ళు, బుడ్డి బబ్లీ లిప్స్తో ముద్దుగా ఉన్న ఆరాధ్య తల నిమిరి ఆయన వెళ్ళిపోతూ ఉంటే, అంకుల్ అందులో కుంకుమ నాకు కొంచెం ఇస్తారా అని అడిగింది ఆరాధ్య. ఆయన అలాగే చూస్తుంటే, కుంకుమ అర్చన ఎవరు చేయిస్తే వాళ్ళకే ఎక్కువ ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇప్పుడు పెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది, నేను రోజు పెట్టుకోవాలి కదా, అందుకే కొంచెం ఇవ్వరా అని ఆమె అడగడంతో ఎందులో చేయాలో అని అటు ఇటు చూస్తున్న ప్రకాష్ గారికి తన చెయ్యి గుంతగా చేసి ఆమె ముందు పెట్టడంతో సగం పైనే కుంకుమ ఆమె దోసెట్లో పోసిన ప్రకాష్ గారి ముందు కూర్చుని కాళ్ళు మొక్కిన ఆరాధ్య, అంకుల్ ఈరోజు నా బర్త్డే, నన్ను బ్లెస్ చేయండి అనగానే ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు తల్లి అని దీవించారు ప్రకాష్ గారు. సైడ్కి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక లెటర్ తీస్తూ దేవుళ్ళ పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని, ఆయన తీసుకువెళుతున్న ఇంతసేపు జాగ్రత్త, అయ్యో కుంకుమ పడుతుంది అని ఫీల్ అవుతున్న ఆరాధ్యని ఇంకో చిన్న పంతులు గారు, ఏంటమ్మా అంత జాగ్రత్త చెప్తున్నావు, హాల్ టికెట్నా అని అడగడంతో, అయ్యో పంతులు గారు, నా బీటెక్ అయిపోయి సంవత్సరం అయింది, అది దేవ్ ఇండస్ట్రీలో నాకు వచ్చిన జాబ్
ఆఫర్ లెటర్, రేపే జాయినింగ్ అని ఆమె చెప్పడంతో కొడుకు పక్కన కూర్చున్న ప్రకాష్ ఆ అమ్మాయిని పూర్తిగా చూస్తూ ఉంటే అర్జున్ కూడా ఆరాధ్యని అబ్జర్వ్ చేస్తున్నాడు. అసలు ఎంప్లాయీస్ లిస్ట్లో తన వరకు రానే రాదు. ఎఫిషియల్స్ అనుకున్న వాళ్ళని మేనేజర్ మాత్రమే హైర్ చేస్తారు. సో ఆరాధ్య తెలిసే ఛాన్సే లేదు. జాగ్రత్తగా లెటర్ పూజ అయ్యాక ఇప్పించుకున్న ఆరాధ్య పుస్తకం దగ్గర కూర్చుని అరికాళ్ళు చూసుకునే లోపు అన్నీ ఎర్రగా మారి బ్లడ్ వస్తుందా అన్నట్లు ఉండడంతో ప్రకాష్ గారు కంగారుపడి ఏమైందమ్మా అని ఎదురుగా ఉన్న స్తంభం నుండి అడగడంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ అదిగో మీ పక్కన కూర్చున్నాడు కదా ఆ అబ్బాయి ఎంత పొగరబోతో అసలు కొంచెం కూడా అమ్మాయి అని కూడా లేదు. ప్రదక్షిణలప్పుడు అడ్డం వస్తున్నాను అని చెయ్యి పట్టుకుని బరా లాక్కొచ్చేశాడు అంకుల్. అసలు ఆ మనిషికి మనసు ఉందో లేదో అని అరుస్తూ ఉంటే చుప్ అని ఒక వర్డ్ గర్జించేసరికి కళ్ళు నిలుముకుంటూ చూసారా గుళ్ళో కూడా ఎంత గట్టిగా అరుస్తున్నాడో భయపెట్టేలాగా. మీ పిల్లలు నీ దగ్గరికి అస్సలు రాను కూడా రారు. చూడు మీ వైఫ్ అయితే మీ బెడ్రూమ్లో కాకుండా పక్క బెడ్రూమ్లో పడుకుంటుంది. మీ అరుపులకి భయపడి ప్రకాష్ గారికి నవ్వు తెప్పించడంతో అర్జున్ విసుగ్గా బయటికి వెళ్ళిపోయాడు. చూసారా అంకుల్, అసలు అలాంటి ఫేస్ని ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుందా? నాకు తెలిసి అతడికి ఇంకా పెళ్ళి కూడా అయ్యుండదు. ఎవరు ఎవరు వస్తుందో అని అంటుంటే ఏమో అమ్మా వాడు అంత చండాలంగా ఉన్నాడా అని ప్రకాష్ గారు నవ్వుతూ అడిగేసరికి అయ్యో కాదంకుల్, నిజానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. కానీ ఆ కళ్ళు చూడు, కాల్ చేసే కళ్ళు, ఆ నోరైతే గాడ్జిల్లా నోరు. వాళ్ళ నాన్న పోలికలో లేదంటే అమ్మ పోలికలో అని ఆరాధ్య అంటుంటే నాలాగా ఉన్నాడు వాడు అని అడిగాడు ప్రకాష్. అయ్యో మీలాగా ఎందుకు ఉంటారు అంకుల్ అని అనబోయి థింక్ చేసిన ఆమె ఆ స్తంభం నుండి ఈ స్తంభానికి ఒక్క దూకు దూకి సారీ అంకుల్, మీ అబ్బాయి అని తెలీదు. నిజంగానే ఆ గొంతు చూపు చూసి తిట్టుకున్నాను అంతే, సారీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పర్లేదులే అనుకున్న ఆయన చాలా కష్టపడ్డావు కదా 1 సంవత్సరం దేవ్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడానికి అని అడిగేసరికి అవును అంకుల్, చాలా కష్టమైపోయింది. మీకు తెలుసా డైలీ 11 వరకు చదువుకునేదాన్ని, మళ్ళీ మార్నింగ్ 3కి లేచేదాన్ని అని చెప్తూ ఉంటే మరి ఆ దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ ఎవరో నీకు తెలుసా అని ఆయన అడిగేసరికి ఎక్కడా, నాకు తెలిసి ఆ ఇండస్ట్రీ చైర్మన్ ఇప్పుడు వెళ్ళిన మీ కొడుకు దోస్తులు అనుకుంటా. ఇద్దరికి పొగరు బలుపు మామూలుగా లేవు. పెద్ద కంపెనీలు వాళ్ళకే ఉన్నాయో లేదో అని ఇన్ని పేపర్స్ ఇన్ని మ్యాగజైన్స్ వెతికినా కూడా ఒక్క ఫోటో కూడా లేదు అంకుల్ అని ఆమె అబ్బురంగా చెప్తుంటే నవ్వుకుంటూ ఇంక వెళ్దాం రా అమ్మ అని బయటికి వచ్చేశారు ప్రకాష్. వాళ్ళు వచ్చేసరికి గుడి కోసం 10 లక్షలు రాసి ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ మూల స్తంభానికి దండం పెట్టుకున్న అర్జున్ ముందుకు వెళ్ళి తన దోసిట్లో ఉన్న కుంకుమ బొట్టు పెట్టింది ఆరాధ్య. అతడు అరిచేలోపు అదే చేత్తో నోరు మూసేసి 108 ప్రదక్షిణలు చేశారు. గుళ్ళో అభిషేకం కుంకుమార్చన చేశారు. అన్నదానం కోసం డబ్బులు దానం చేశారు. మరి కుంకుమ పట్టుకుపోతే ఎలా? అందుకే నేను పెట్టాను అని చెప్పి చక్కా వెళ్ళిపోతుంది ఆరాధ్య. ఆమెనే చూస్తూ ఉన్నాడు అర్జున్. ప్రకాష్ గారికి అదేదో అవసరమయ్యే విషయంలాగా అనిపిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళాక కొడుకుని పెళ్లి కోసం కదిలించాడు. అమ్మాయిలు అంటేనే నాకు చిరాకు. సో నా పెళ్లి కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, అర్థమైందా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని బాబు సూట్లోకి మారిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి రాకుండా పార్టీలో కలిసి ఒక అమ్మాయి అర్జున్కి ఇంప్రెస్ అయ్యి షెల్ హ్యావ్ క్రేజ్ నైట్ అని అడగడంతో పొగరుగా ఒక లుక్ ఇచ్చి తన రెస్టారెంట్కి తీసుకువెళ్ళి తెల్లవారులు శ్రమదానం చేశాక పొద్దున్న ఇంటికి వచ్చాడు. ఈలోపు ప్రకాష్ గారు తనకి కావలసిన పని మేనేజర్ ద్వారా సులువుగానే చేయించేసుకున్నారు. డైలీ వేజ్కి షాప్కి కీపర్గా వర్క్ చేసే తండ్రి, టైలరింగ్ చేసే మమ్మీ ఇద్దరికి చెప్పి సంతోషంగా దేవ్ ఇండస్ట్రీకి షేర్ ఆటోలో బయలుదేరింది ఆరాధ్య. ఆమె రిపోర్టింగ్ టైం 11కి అయినా
పాప 7 గంటలకే బయలుదేరిపోయింది. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉండడంతో ఆ ఐడి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ అయిపోయాక ఆఫీస్ మెయిన్ బిల్డింగ్లోకి పంపించారు తనని. ఆమెతో పాటు అదే రోజు ఇంకో ఇద్దరికి జాయినింగ్ కూడా ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఆరాధ్య, మీ ఫ్లోర్ ఇక్కడ కాదు, 22 అక్కడికి వెళ్ళండి, మేనేజర్ వర్క్ ఏం చేయాలో చెప్తారు అని ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ చెప్తూ ఉంటే, మిగతా ఇద్దరికి తనకి డెవలపర్ రోల్స్నే, కానీ ఎందుకు డిఫరెంట్ చేస్తున్నారు అని అర్థం కాని ఆరాధ్య వాళ్ళు చెప్పినట్లు 22nd ఫ్లోర్కి వెళ్ళగానే ఎటు చూసినా మొత్తం గ్లాస్ వాళ్ళతో ఫుల్ రిచ్ అండ్ రాయల్గా ఉంది ఆ ఫ్లోర్ మొత్తం. దొరకగా అక్కడ నిలబడిపోయిన ఆమెకి ఒక అతను వచ్చి పేపర్స్ అండ్ ఫైల్ ఇచ్చాక, మేడం మీరు CEO సార్కి పిఏగా అపాయింట్ అయ్యారు. టుమారో నుండి సార్ ప్రతి షెడ్యూల్ మీరే చేయాలి, బీ కేర్ఫుల్. ఇంకో హాఫ్ అన్ అవర్లో సార్ వస్తారు, అక్కడికి వెళ్ళండి అని ఒక రూమ్ చూపించడంతో, నేను ఫుల్ స్టాఫ్ డెవలపర్ని అయితే నాకు పిఏ రోల్ ఇవ్వడం ఏంటి అని తిక్కమక్క పడుతూ జుట్టు బరుక్కుంటూనే ఆ రూమ్లోకి వెళ్ళిన ఆరాధ్య ఈసారి కళ్ళు తిరిగి పడబోయింది. కానీ తమాయించుకుని నిలబడింది. సగం ఫ్లోర్ మొత్తం ఆ రూమే ఉంది. ఒకవైపు క్లయింట్స్ కోసం, ఇంకోవైపు రెస్ట్ తీసుకోవడానికి ఉన్న, ఇంకోవైపు సోఫా, క్లాస్, బాల్కనీ టైపు డోర్, ఇంకొకటి రూమ్ డోర్ ఉంది. మేబీ పర్సనల్ రూమ్ అనుకుంటా. ఇంకా అన్నిటికంటే ప్రీమియం అర్జున్ బాబు సెల్ఫ్ డెస్క్ 3 పీస్లు, చైర్, వుడెన్ డెస్క్ అన్నీ చూడగానే ఇదంతా కలిసి ఒక 10 లక్షలు అయ్యుంటుందా? ఆ రూమ్ కోసం అనుకున్న ఆరాధ్యకి తెలియనిది అక్షరాల 50 crores పెట్టి ఆ రూమ్ డిజైన్ చేయించుకున్నాడు అర్జున్ బాబు అని. రూమ్ చూసేలోపు అరగంట ఎలా గడిచిపోయిందో తెలియలేదు. టక్ టక్ అని వినిపిస్తున్న అర్జున్ షూ సౌండ్కి తేరుకుంటూ తిరిగి చూసేసరికి ఆమెను సీరియస్గా చూస్తూ, హూ అలౌడ్ యూ హియర్ అని కంచు మోగినట్లు సౌండ్ వచ్చేసరికి ఉలిక్కిపడి చేతిలో ఉన్న పేపర్స్ అతడి వైపు వణికే చేత్తో ఇచ్చింది ఆరాధ్య. వాటిని చూసిన అర్జున్ బాబు హైయర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అని ఉన్న లైన్స్కి నుదురు నొక్కుంటూ డాడీ అని మనసులోనే అరుస్తూ, నీ ప్లాన్స్ నీకుంటే ఏం చేయాలో నాకు కూడా తెలుసు. విత్ 24 అవర్స్లో రిజైన్ చేసి వెళ్ళిపోయేలాగా చేయకపోతే నా పేరు అర్జున్ కాదు అని శపథం చేసుకున్న హీరో బాబు ఆరాధ్య వైపు చూసి, టుమారో ఐ హ్యావ్ 2 టెండర్స్, 3 client meetings and 1 more college visit. Plan my schedule అకార్డింగ్ టు దట్ అని చెప్పగానే నోరు వెళ్ళబెట్టి చూసి, నేను కాలేజీకి అయితే గంట ముందు అన్నా పోతా, లేదా 10 నిమిషాలు లేటుగా అన్నా పోతా. ఇన్ని మీటింగ్స్ ఒక రోజులో ఎలా షెడ్యూల్ చేయాలరా బాబు అని అనుకుంటూ ఉన్న చోటే నిలబడిపోయి ఉండేసరికి, కాళ్ళ కింద గమ్ ఏమైనా వేసుకున్నావా అని సీరియస్గా అర్జున్ అడిగేసరికి, ఎక్కడ కూర్చోవాలో, ఆ కాస్ట్లీ సోఫాల మీద ఎలా ఉండాలో అనుకుంటూ, కెన్ ఐ సిట్ దేర్ సార్ అని భయంగా అడిగింది ఆరాధ్య. అతడికి ఎప్పుడు పిఏ అవసరం రాలేదు అని అర్జున్ బాబు ఓన్గా మేనేజ్ చేసుకుంటాడు. కానీ డాడీ ఇప్పుడు అతడికి పిఏ ఫిట్టింగ్ పెట్టడంతో ఛాంబర్ లేక ఎలా అనుకుంటున్న అతడికి, మరి సోఫాలో కూర్చోకపోతే పర్సనల్ రూమ్ వర్క్ చేస్తావా అని సోఫాలో ఒక పక్కకి కూర్చుని అర్జున్ చెప్పిన దాని మీదే ఆలోచిస్తూ ఉంది. అప్పుడప్పుడు లుక్స్ బాబుకి కూడా ఇచ్చేస్తూ, నిన్నే కదా గుళ్ళో చూశాను, బొట్టు కూడా పెట్టా, పైగా గుర్తుపట్టనట్లు ఎలా ఉన్నాడో చూడు, నేను మాట్లాడదామా వద్దులే, ఇప్పుడు నా బాస్ నా కర్మ కాలి, నిన్ను చూసిన ఆ మిర్చి మొహమ్మడు నా బాస్ ఒక్కరే అయ్యారు అని తెలియని చైర్మన్ తెలిసిన ఇద్దరిని తిట్టుకుంటూ ఉంటే తల బయటికి తిప్పేసరికి ఆరాధ్య దిక్కులు చూస్తూ కనబడడంతో, నువ్వు కనుక రేపు ప్లాన్ చెయ్యలేదనుకో, నీ 1 year ప్యాకేజ్ అంటే 8 LPA నువ్వు కంపెనీకి పే చేసి రిజైన్ చేయాలి అని బాంబు పేల్చి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోగానే, ఏంటి 8 లక్షల, అమ్మో మా ముగ్గురు కిడ్నీలు అమ్మినా కూడా అంత వస్తుందో రాదో అనుకుంటూ
లొకేషన్స్ వాటి మెయిన్ థింగ్స్ ప్లాన్ చేస్తూ ఉన్న ఆరాధ్యకి ఒక్కో మీటింగ్ స్పాట్కి సిటీకి ఒక్కో దిక్కు మూలలో ఉందని అర్థమయ్యేసరికి నీరసం వచ్చి తల పగిలిపోయేనంత నొప్పి కూడా తెలిసింది. సైడ్ స్మైల్ ఇచ్చుకున్న అర్జున్ బాబు, ఎలా ప్లాన్ చేసావో చూస్తాను, చేయకపోతే రిజైన్ చేస్తావు. ఇంకోసారి మా డాడీ ఎలాంటి సిల్లీ ఐడియా చెయ్యడు అనుకుంటూ ఉండగానే ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోయింది ఒక వయ్యారి వగలాడి. అర్జున్, హౌ ఆర్ యూ అని నడుము బాడీ మొత్తం ఊపుకుంటూ అతని ముందు నిల్చుండేసరికి ఒక లుక్ ఇచ్చి వాట్ అన్నాడు అర్జున్. టుడే ఐ ఆమ్ కంప్లీట్లీ ఫ్రీ, షెల్ యూ హ్యావ్ అవర్ ప్రైవేట్ టైం అంటూ కన్ను కొట్టగానే ఆమె మాటలకి గుడ్లు నోరు వదిలేసి చూస్తున్న ఆరాధ్య, ప్రైవేట్ టైం అంటే లంచ్ చేస్తారా, టిఫిన్, స్నాక్స్నా, కాఫీనా అని ఆలోచిస్తుంటే, సియునో ఐ యూజ్ ఎనీ గర్ల్ ఓన్లీ వన్ ఇన్ లైఫ్ టైం, సో స్టే అవే ఫ్రమ్ మీ అని చెప్పగానే అతడు చెప్పింది అర్థం చేసుకున్న ఆరాధ్య రెండు అరచేతులు నోటి మీద పెట్టుకుని, ఈయన ఇలాంటి వారా అని అనుకుంటుంటే, ఓ రియల్లీ, ఏంటి అర్జున్, నేను నీకు కావలసినంత సుఖం నేను ఇవ్వలేదా, చెప్పు, సాటిస్ఫై అవ్వలేదా నువ్వు అంటూ కళ్ళు ఎగరేసి కానీ, చిచ్చి చండాలం అని చివరి మూసుకున్న ఆరాధ్య వాళ్ళకి ఆపోజిట్గా తిరిగేసరికి, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్, నేను చెప్పేశాక మళ్ళీ అదే టాపిక్ లేదా అదే అమ్మాయి గురించి మాట్లాడడం నాకు చిరాకు అంటుంటే, అందరి అమ్మాయిలాగా కాదు కాబట్టి పెళ్లి చేసుకుందాం అండ్ ఆస్తిలో అంటావా, 70% 70% ఇన్ యువర్ సో ప్రెస్టేజ్ ప్రాబ్లం రాదు అని అంటుంటే 10 crores చెక్ రాసి అది ఆ అమ్మాయికి ఇస్తూ, హ్యావ్ దెన్ గో అని పొగరుగా చెప్పగానే అర్జున్, వాట్ యూ థింక్ ఈజ్ మై బాడీ కాస్ట్ ఓన్లీ 10 crores అని అనగానే 1ని 5 చేసి ఇంకో 0 యాడ్ చేశాక 500 crores, స్టిల్ 71% ఆఫ్ మీ అన్నాక, యూ వాంట్ టు మ్యారీ మీ, ప్రతి వీకెండ్ పబ్లో నువ్వు చేసేదానికి నువ్వు నన్ను కోరుకునేదానికి పొంతనే లేదు. ఇంకోసారి మీ ఫేస్ కూడా నాకు చూపించడానికి ట్రై చేయొద్దు, గెట్ లాస్ట్ అని అరవగానే 500 crores నాట్ ఏ స్మాల్ డీల్ అనుకుంటూ ఆ చెక్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ సో కాల్డ్ వయ్యారి. ఆ వెళ్ళిపోయాక అర్జున్ వంక చూస్తూ, పోయి ఈయనకి పియ్యగా చేసుకున్నాను ఏంటి, నేను కొంపతీసి నన్ను కూడా అని గుళ్ళు తిప్పుతూ భయపడిన ఆరాధ్యని ఇంకొంచెం భయపెట్టేలా, ఏంటి అని కళ్ళు వెగ్గరేసి కానీ ఏం లేదంటూ తల ఊపేసరికి సైడ్ స్మైల్ విసిరి ఆ రోజు తన వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోయిన అర్జున్ 10 lakhs కాస్ట్ టీవీ పగలగొట్టేస్తూ, డాడ్, ఎవరు చెప్పారు నీకు ఆ అమ్మాయిని నా పిఏగా చేయమని, డూ యూ థింక్ ఐ ఆమ్ నాట్ దట్ మచ్ టు షెడ్యూల్ మై మీటింగ్స్ అని అంటుంటే కొడుకు కోపంతో వస్తాడని ఊహించిన ప్రకాష్, ఐ వాంట్ యూ టు మ్యారీ హర్. అర్జున్ అనగానే, వాట్, మ్యారేజా అని తల అడ్డంగా ఊపుతూ, నా లైఫ్లో మ్యారేజ్ కిడ్స్కి ప్లేస్ లేదు, నీకు అంతగా పిల్లలతో ఆడుకోవాలంటే చెప్పు, ఎవ్రీ వీకెండ్ ఆర్గనైజ్లో వదిలేసి వస్తాను, ఇలాంటి చెత్త టాపిక్స్ తెచ్చి నన్ను ఇంకా క్లియర్గా మార్చొద్దు డాడ్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, అర్జున్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా, అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు ప్రకాష్. మమ్మీ నిన్ను లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఎదిరించి వాళ్ళని వదిలేసి వచ్చేసి పెళ్లి చేసుకుంది రైట్, మరి ఎందుకు వెళ్ళిపోయింది మధ్యలో, తను అనుకుని ఉంటే నీతో పాటు ఈరోజు ఉండేది కదా, నా లైఫ్లో బెస్ట్ పార్ట్ నువ్వే కన్నా అండుండేది కదా, మరి 10 years డాడ్, నాకు స్టడీస్, అమ్మ, నువ్వు తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు, మరి నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలి అనుకుంది, ఈ గర్ల్స్ అందరూ ఇంతే, ఫస్ట్ డాడీ ఇంపార్టెంట్ అంటారు, తర్వాత హస్బెండ్ అంటారు, ఆ తర్వాత కొడుకు అంటారు, దెన్ అందరినీ వదిలేసి వెళ్ళిపోతారు, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్ దట్ ఫూలిష్ ప్లేస్ అండ్ పిల్లలు నో వే
ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఆకలేస్తుంది అని వచ్చి అడిగినా కూడా ఫుల్ తాగుతూ ఒక రూమ్లో ఉండిపోయావు తప్ప నాకు తినిపించావా నువ్వు? మనకున్న ప్రాబ్లమ్స్ పిల్లల మీద రుద్ది వాళ్ళ చైల్డ్హుడ్ స్పాయిల్ చేసే రైట్ మనకి లేదు. సో వదిలేసి వెళ్ళిపోయే భార్య నాకొద్దు. ఒంటరి అయ్యాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పిల్లలు నాకొద్దు. ఇలా సింగిల్ లైఫ్ బాగుంది. కావాలంటే మీకు చెప్పండి, పెళ్లి చేస్తాను అని అన్నాడు అర్జున్. నిజమే, మరి పెళ్లి చేసుకున్న భార్య కళ్ళ ముందే శవంలా మిగిలి ఉంటే ఆ బాధని తట్టుకుని మళ్ళీ మనిషి అవ్వడానికి ఆయనకి 5 సంవత్సరాలు టైం పట్టింది. అర్జున్ కనీసం తిన్నాడా లేదా అని వాడి గురించి పట్టించుకునే ఆలోచన కూడా లేదు ప్రకాష్కి. అమ్మ లేదు, రాదు అనుకుంటూ అదే ఇంట్లో ఉండడానికి ఇష్టపడని అర్జున్ ప్రకాష్ గారి ఫ్రెండ్తో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయించుకుని తన 6th క్లాస్లోనే అబ్రాడ్ వెళ్ళిపోయి చదువు అయ్యేంత వరకు ఇండియా మొహం కూడా చూడలేదు. కానీ చిన్నప్పుడు తన అమ్మ చెబుతుండేది, నువ్వు నాన్న కంపెనీని బాగా చూసుకుని చాలామందికి జాబ్స్ ఇవ్వాలి, పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని. ఆ మాటలు మైండ్లోనే పడిపోవడంతో చదివయ్యాక తిరిగి ఇండియా వచ్చి తనకంటూ ఒక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు అమ్మ కోరిక కోసం. ఇంకా అమ్మాయిలు అనేది జస్ట్ ఫర్ హీజ్ బాడీ నీడ్స్ అంతే. అమ్మాయి వచ్చి నచ్చిందా, తనకి కావాల్సింది తీసుకుని ఉన్నది ఇచ్చేశాడా, మనీ కావాల్సిన దానికి డబల్ పే చేస్తాడా, అంతే. దట్స్ క్లోజ్ ఆఫ్ దట్ గర్ల్ చాప్టర్ ఇన్ హిజ్ లైఫ్ అనుకుంటూ పోయాడు అర్జున్. అలా కాదు అర్జున్, నీకు రిచ్ గర్ల్ని తేవడం ఎంతసేపు చెప్పు, కానీ నిన్ను మీ అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలి కదా. యూ ట్రస్ట్ మీ. ఆ అమ్మాయి ఆరాధ్య డెఫినెట్లీ నేను బాగా చూసుకుంటుంది. ఒకసారి ఓకే అను ప్లీజ్ అంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే కూడా, అందుకేనా ట్రావెల్ చెయ్యి అన్నట్లు పిఏగా చేశావు? చూస్తూ ఉండు, నేను ఇచ్చిన టాస్క్కి రేపు రిజిగ్నేషన్ లెటర్తో రాకపోతే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. సూటు తీయలేదు, షూ తీయలేదు, ఏసీ ఫుల్ బాటిల్ వేసి పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ రింగ్ అవుతున్న ఫోన్కి బద్ధకంగా లిఫ్ట్ చేసి హలో అనేలోపు క్లయింట్స్ కాల్ చేయడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తూ వెళ్తూ ప్రకాష్ గారికి, నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రా, నువ్వు చెయ్యాలి అనుకున్న ఆ కోడలు రిజిగ్నేషన్ లెటర్ దగ్గరుండి చూదువు అని ఆయన్ని కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళాడు అర్జున్ బాబు. తన ఫ్లోర్కి వెళ్ళేసరికి అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది ఆరాధ్య. చేతిలో లెటర్ చూసి అర్జున్లో యాటిట్యూడ్ స్మైల్ ఉప్పొంగుకుంటూ వచ్చేయడంతో ప్రకాష్ మాత్రం నిజంగానే రిజైన్ చేస్తుందా అంతటా ఏమిచ్చాడు వీడు అనుకుంటూ, ఫస్ట్ టైం నా కొడుకు ఎదురు నిలబడి వాడిని తిట్టి నచ్చజెప్పిన అమ్మాయి నువ్వే, ఎలాగైనా ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటూ ఉన్న ఆయన కనిపించగానే, నమస్తే అంకుల్, బాగున్నారా అని ఆరాధ్య అడిగింది. బాగున్నానమ్మా అని ఆయన అంటుంటే, రిలేషన్ హౌస్ ఆఫీస్ కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయి అని సీరియస్గా చెప్పడంతో మూతి తిప్పిన ఆరాధ్య అర్జున్ ముందుకు వెళ్ళి నిల్చుంది. ఆమె చేతిలోనే లెటర్ చూసి రోలింగ్ చైర్ వెనక్కి వాలి రొటేట్ చేస్తూ, రిజిగ్నేషన్ లెటర్ కదా, ఊహించాను. నువ్వు కంపెనీకి రిటర్న్ అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు, సైన్ చేసేస్తాను. వెళ్ళి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వెతుక్కో, రిఫరెన్స్కి మేనేజర్తో కాల్ చేయిస్తాలే అని అతను అంటూ ఉంటే, దిస్ ఈజ్ యువర్ షెడ్యూల్ మీటింగ్స్ అర్జున్ సార్, ప్లీజ్ చెక్ ఇట్, ఏమైనా మిస్ అయ్యాయేమో అని అనగానే అర్జున్ తన కాస్ట్లీ గాగల్స్ తీసి ఆ పేపర్ అందుకుంటుంటే ఆరాధ్య మొహంలో మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన నవ్వు. మీరు చెప్పిన గవర్నమెంట్ టెండర్స్ 2, ఒకటి ఎర్లీ మార్నింగ్ 9కి అయితే ఇంకొకటి ఈవినింగ్ 5 o'clock. సో 9 to 10 బిజీ అండ్ 4 to 5 బిజీ. ఇన్ బిట్వీన్స్ దట్ 6 hours టైం ఉంది సార్. అండ్ 3 క్లయింట్స్ మీటింగ్, డిఫరెంట్ లొకేషన్స్, క్లయింట్ డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళు ప్రాజెక్ట్ ప్రజెంట్ ప్లేస్ మన ఇష్టం కాబట్టి అందరికీ నచ్చే విధంగా మనం లెమన్ ట్రీ హోటల్లో రూమ్స్ బుక్స్ చేయొచ్చు. 3 ఫ్లాట్స్, 3 మీటింగ్స్, హార్డ్లీ మీరు ప్రజెంటేషన్ డెమో మాత్రమే ఇస్తారు, మిగతాదంతా మన టీంతో వాళ్ళు కాంటాక్ట్లో
ఉంటారు కాబట్టి మీకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అండ్ దట్ హోటల్ ఈజ్ గుడ్ ఫర్ నేచర్, గ్రీనరీ అండ్ సీనరీ. సో క్లయింట్స్కి కూడా టైం పాస్ అవుతుంది. అక్కడ ఒక 2 hours వేసుకున్న అదే హోటల్లో ముగ్గురి క్లయింట్స్తో పాటు లంచ్ అరేంజ్ చేస్తే సో విల్ గెట్ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్ ప్రాబ్లం ఏమీ ఉండదు. లంచ్ అయ్యాక కాలేజీకి వెళ్ళడానికి 1 hour సరిపోతుంది. అక్కడ మీరు 2 hours విజిట్ చేసిన 3 కల్లా కాలేజ్ విజిట్ అయిపోతుంది. దెన్ మీరు 3కి బయలుదేరితే 4కి ఇంకో గవర్నమెంట్ టెండర్కి రీచ్ అవ్వచ్చు. సో దట్ సాల్వ్ ఫైనలీ అని చెప్పగానే అర్జున్ కంటే ముందు ప్రకాష్ షాక్ అవుతూ ఉంటే అర్జున్ ఆమె చేతి రాతలు ఉన్న ప్రతి అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఏదో నేను చెయ్యలేను, నన్ను ఫైర్ చేయొచ్చు అన్న ఇదిలో ఇలా వచ్చాను అనుకుంటున్నారు. ఎవర్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మిడిల్ క్లాస్ గర్ల్. ఓకే, షీ విల్ డూ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అని చెప్పి అర్జున్ మీటింగ్ ఫైల్స్ చూడడానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. దగ్గు సౌండ్ వినిపించడంతో పక్కకి చూసిన అర్జున్కి ప్రకాష్ గారు తనని నవ్వుతూ చూస్తుంటే అగ్గిలో ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇప్పుడు ఏమంటావు అర్జున్? తను ఉండే విధానం, తన స్టాండర్డ్స్, వర్క్, నేచర్, తెలివి ఇంప్రెస్ అవ్వలేదు అని నువ్వు బయటికి చెప్పినా ఇంటెన్స్ నువ్వు ఇంప్రెస్ అయ్యావు. ఇంకా మిగిలింది తను నిన్ను వదిలి వెళ్ళదు, ఎప్పటికీ చూసుకుంటుంది అన్న ధైర్యమే కదా. జస్ట్ వెయిట్ అని ఆయన అనగానే ఫస్ట్ టైం ఓటమి రుచి చూస్తున్న అర్జున్ నీకు ఇలా కాదే, డైరెక్ట్గా ఇస్తాను పంచ్ అని చెప్పి ఆ రోజు అన్ని మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఆమె చెప్పిన వేలోనే. 1 రోజులు ఫుల్ పనులతో ఎలా గడిచిపోయాయో ఇద్దరికీ తెలియలేదు. అసలు అర్జున్ చెప్పిందే ఆరాధ్య అతడి కోసం మార్నింగ్ కాఫీ నుండి ఈవినింగ్ స్నాక్స్ కాఫీ వరకు కూడా అన్నీ షెడ్యూల్ చేసి ఉంచడంతో పాయింట్అవుట్ చేయకుండానే అర్జున్ స్ట్రెస్ 50% తగ్గిపోయిందనే చెప్పాలి. తెలియకుండానే ఆమెకి ఈ 1 రోజుల్లో అలవాటైపోయాడు. ప్రతిదీ చెప్పకుండానే తన టేబుల్ మీదకి వస్తుంది. దాని వెనకాల ఉన్నది ఆరాధ్యనే అని మైండ్ చెప్తున్నా మనసు అర్థం చేసుకోలేకుంది. వన్ ఫైన్ డే ఆమె లేటుగా రావడంతో అర్జున్ బాబుకి కాఫీ కూడా లేట్ అయిపోయింది. విసుగ్గా వర్క్ చేయకుండా క్రాస్ లెగ్స్ వేసి తిప్పుతూ ఆలోచనలో ఉండగానే కాఫీ స్మెల్ కంటే ముందు సున్నిపిండి వాసన అతని ముక్కుగా చేరేసరికి తలెత్తి చూశాడు. మెరూన్ రెడ్ చీర, లూజ్గా వదిలేసిన హెయిర్, మ్యాచింగ్ కమ్మలు, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి మెరూన్ రెడ్ బ్యాంగిల్స్, మెళ్ళో సన్నని చైన్తో ఆ రోజు ఆమె స్పెషల్గా కనబడుతూ ఉంటే కాఫీ తన టేబుల్ మీదకి చేరినా కూడా ఆరాధ్య మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు. చెంపలకి పోసిన గంధం స్పెషల్ అట్రాక్షన్ కాగా ఆమెలో సడన్గా 1 నిమిషం పాటు మృణాళిని దేవి అలా కనిపించి ఇలా మాయమైపోయింది అర్జున్కి. సార్ కాఫీ అని ఆమె కళ్ళ ముందు చేతులు ఊపుతున్నా కూడా ఈ లోకంలోకి రాని అర్జున్ ఆరాధ్య చేతి మీద గీసేసరికి ఆమెనే సీరియస్గా చూస్తూ స్టిప్పెట్ ఎందుకు లేటుగా వచ్చావు అని అడిగేసరికి సార్ నేను పర్మిషన్ లెటర్ మీ టేబుల్ మీద పెట్టాను, బట్ మీరు చూసుకోలేదు. ఈరోజు శ్రావణ శుక్రవారం, పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అని ఆరాధ్య తన వైపు తప్పుంది కాబట్టి తల వంచుకొని చెప్తూ ఉంటే కళ్ళు తించి కాఫీ సిప్ చేస్తూ 5 minutes మీకోసం అన్నీ అరేంజ్ చేసేస్తాను అని ఆమె చకచక అన్నీ చెప్తూ ఉంటే కాఫీలో అవ్వవలసిన అర్జున్ బాబు ఆరాధ్యను చూడడంలో లీనమైపోయాడు. లంచ్ టైంలో అతడికి స్పెషల్స్ వస్తాయి బాబు. అన్నం తినేది చాలా తక్కువ. మార్నింగ్ శాండ్విచ్, నైట్ రోటీ, ఆఫ్టర్నూన్ చాలా రేర్గా రైస్, అప్పుడు కూడా ఏదో ఒక సలాడ్ లేదంటే. అతడి బాక్స్ ఓపెన్ చేస్తే సైడ్ సోఫాలో కూర్చుని ఒక్కొక్క క్యారీ ఓపెన్ చేస్తున్న ఆమె వైపే చూపులు నిలిపాడు అర్జున్. ఈరోజు తనే పాయసం, పులిహార, గుత్తి వంకాయ కర్రీ చేసింది. ఎంత కాదన్నా బాస్ కూడా తెలుగువాడే కదా, ప్రసాదం పేరుతో కొంచెం తినిపిద్దామని ఎక్స్ట్రానే తీసుకువచ్చింది. కానీ అతను అడగాలంటే భయం వేసి ఫుడ్లో చేయి పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటే ఆ గుమ్మగుమ్మలు తనని తాకిన అర్జున్ కాస్త ఎక్కడో టెంప్ట్ అవుతున్నా కూడా మొండిగా ఉన్నాడు. అడుగుదాం, మహా అయితే తిడతాడు, లేదంటే తింటాడు.
మనకి ఈ 1 మంత్‌గా అలాంటి తిట్లు లెక్కలేనన్ని కదా! అని చెప్పి అతడు తినే ప్లేట్ ఒకటికి 2 సార్లు క్లీన్ చేసుకువచ్చాక అన్నీ కొంచెం కొంచెం వడ్డించి అతని ముందుకు తీసుకువెళ్ళింది. సార్ ప్లీజ్ అని అంటుంటే ఫస్ట్ బాబు బెట్ చేశాడు. వాట్ ఈస్ దట్? ఐ హ్యావ్ మై సలాడ్ అంటూ. ఊపిరి పీల్చుకుని వదిలిన ఆరాధ్య నాకు తెలుసు ఇదే ఆన్సర్ ఇస్తాడని. వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే చిటిక వేసి ఆపిన అర్జున్ బాబు, ఫ్రైడే కదా, అమ్మాయిలని హర్ట్ చేయడం నాకు నచ్చదు, ఇటువ్వు అంటూ చెయ్యి చాపగానే, అబ్బా, తిట్టినప్పుడు ఓవర్ డ్యూటీలు చేయించినప్పుడు అమ్మాయిని అని గుర్తుకు రాలేదా అనుకుంటూ ఆ ప్లేట్ ఇవ్వగానే ఇంకా సలాడ్ పక్కకి తోసేసి ఇష్టంగా ముందు పాయసం తిని తర్వాత పులిహార గుత్తి వంకాయలు కలుపుకొని తింటుంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక అమ్మ చేతి వంట తిన్న ఫీలింగ్ వచ్చింది అర్జున్కి. తను తలుచుకుంటే ఇండియాలోనే కాదు వరల్డ్లో టాప్ మోస్ట్ చెఫ్ని పెట్టుకునేవాడు. బట్ ఇంట్లో బెస్ట్ ఇంట్లోదే. అమ్మ నలుగురి కోసం వండే వంటనే అపురూపం అని ఆ క్షణం తెలిసింది అర్జున్కి. బాగున్నాయి అని మాట చెప్పకుండా ఇష్టంగా తింటున్న అతన్ని చూసి తన కోసం తీసి పెట్టుకుంది కూడా అర్జున్కి పెట్టేసింది ఆరాధ్య. మధ్యలో పొరపోతే మెల్లిగా సార్ అంటూ అతడి తల తట్టి సున్నితంగా గ్లాస్ వాటర్ పట్టించడంతో క్షణంలో కంట్లో అలుముకున్న నీటితో ఆరాధ్యాన్ని చూస్తున్నాడు అర్జున్. తినేసి మొత్తం క్లీన్ చేసేదాకా బాబుకి ఆ రోజు బొజ్జ నిండేసరికి ఆవలింతలు మొదలయ్యి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి సాయంత్రం వరకు ఫుల్ స్లీప్ వేసేసాడు. అతడి వరకు కూడా ఆరాధ్య చేసింది. 4కి అర్జున్ని లేపి, సార్ గుడికి వెళ్ళాలి, పర్మిషన్ ఇస్తే 1 అవర్ ముందే వెళ్తాను అని చెప్తున్న ఆరాధ్య అర్జున్ని చూస్తుంటే, అది క్యూలో వెళ్ళేసరికి చాలాసేపు అవుతుంది కదా సార్, ఇంటికి వెళ్ళి గుడికి వెళ్తే తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోతుంది అని చెప్తుంటే కమ్ అన్నాడు అర్జున్. ఎక్కడికి అన్నట్లు ఆమె చూస్తుంటే కార్ కీస్ తిప్పుకుంటూ మధ్యాహ్నం ఫుడ్ పెట్టావు కదా, సో గుడికి తీసుకువెళ్తాను అని అతను అనగానే ఆశ్చర్య ఆనందం రెండు ఒకేసారి కలిగాయి ఆరాధ్యలో. ఆమెని హైటెక్ సిటీలో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి స్పెషల్ దర్శనం, అమ్మవారిని చాలా దగ్గరగా చూసే అవకాశం ఇప్పించిన అర్జున్కి థ్యాంక్స్ చెప్తూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని అతడు డ్రాప్ చేస్తే ఇంటి ముందు లోపలికి పిలిస్తే తన చిన్న ఇంట్లోకి అర్జున్ వస్తాడో రాడో అనుకుంటూ పిలవకుండానే వెళ్ళిపోయింది ఆరాధ్య. ఆమె హౌస్ని ఒక లుక్ వేసి వెళ్ళిపోయాడు అర్జున్. నెక్స్ట్ డే ఆమె అనుకోని వరంగా హౌస్ లోన్ పెట్టించి మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా తీయించాడు అర్జున్ బాబు. ఎందుకంటే ఆమె మీద ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అబ్బాయికి. అండ్ ఇదంతా కంపెనీ తరపున చేయించినట్లు ఆమెకి చెప్పి లోపల అతడే చూసుకున్నాడు. 1 డే పబ్కి వెళ్ళాడు వీకెండ్ అవడంతో. నిజం చెప్పాలంటే ఆరాధ్య ఆఫీస్లో అయినప్పటి నుండి షెడ్యూల్ లేని తన బాస్ టైమింగ్స్ ప్రకారం సెట్ అయ్యేసరికి బయట ఆలోచనలేవీ రాలేదు. ఫుల్ అలసిపోయి ఇంటికి రావడం, 2 రోటీ పాలు తాగి పడుకోవడం, మార్నింగ్ ఆఫీస్కి రావడంతో బాడీ సంథింగ్ ఏదో కోరుకుంది. కొంతమంది గర్ల్స్ లైక్ షోల్డ్ గర్ల్స్ ఏరియాలో అర్జున్ గురించి తెలిసిన ఒక అమ్మాయి అతన్ని డైరెక్ట్గా చూస్తూ అయిపోయే టైంకి కెన్ ఐ హ్యావ్ మీ టు నైట్ అని అడగంగానే తన బాడీ అదే కోరుకుంటుందేమో అనుకున్న అర్జున్ పబ్ నుండి తన హోటల్కి తీసుకెళ్ళి టాప్ ఫ్లోర్ చేరుకున్నాడు. అతడి బాడీ చూస్తుంటేనే ఓ మెలికలు తిరిగిపోతున్న ఆ పాప అర్జున్ కొండం ప్యాకెట్ బయటికి తీయడంతో, వై దిస్ అర్జున్, యూ డోంట్ వాంట్ ఎనీ రియల్ టచ్? ఒక లుక్ ఆమె వైపు పడేసి షర్ట్లెస్గా ఆ పాప మీదకి చేరగానే అతడు ఎవరిని కిస్ చేయడు. కావలసినంత పని వరకు మాత్రమే చేసుకుని పక్కకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మీద పడిన అర్జున్కి ఆ ఫేస్ బదులు ఆరాధ్య ఫేస్ కనిపించేసరికి అసలు పడింది. తల విదిలించి కిందకి పాకుతుంటే లంగా ఓణిలో లడ్డుగా మెత్తగా తన చేతికి తగిలిన ఆరాధ్య నడుము స్పర్శనే గుర్తొస్తుండేసరికి ఇంకాస్త కిందకి జరిగే లోపు అతను ఎవరో నెట్టేసినట్లు అనిపించి పక్కకి తూలాడు. వాట్స్ రాంగ్ విత్ మీ అని అనుకుంటుండగానే
తన బాడీ నీడ్స్ తగ్గిపోయి సడన్గా కూల్ అయిపోవడంతో ఇంకా సెక్స్ చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేకపోవడంతో సిగరెట్ తీసుకుని పక్కకు వెళుతుంటే, సో అందరూ నీ గురించి చెప్పింది ఇట్స్ ఆల్ బుల్షిట్, నువ్వేమీ అంత తోపు తురుము కాదా అర్జున్, యు ఆర్ నాట్ గెటింగ్ మూడ్ ఆఫ్టర్ లుకింగ్ అంటూ ఆ పిల్ల తన మీద డ్రెస్ తనే తీసుకునేసరికి విసుగ్గా మారిన అర్జున్, గెట్ లాస్ట్, ఐ డోంట్ వాంట్ యూ ఎక్స్ప్లెయిన్ మై పొటిషనల్ టు యూ గో అవే అని చెప్పి, చెక్ బుక్ లేకపోవడంతో ఆఫీస్కి వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకో అని చెప్పగానే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఆ పాప అంత బాడీ పెట్టుకుని ఏం చేయలేదేంటి నన్ను అనుకుంటూనే డ్రెస్ తొడుక్కుని ఆల్రెడీ ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రూమ్లో ఒంటరిగా షర్ట్లెస్గా కూర్చున్న అర్జున్ స్కాచ్ బాటిల్ అందుకుని, మా డాడీ నా మైండ్ని పొల్యూట్ చేసేసాడు, అర్జున్ అలాంటి మాయలో పడద్దు అని తనకి తానే చెప్పుకొని ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. అతడి మీటింగ్స్ అన్నీ షెడ్యూల్ చేస్తున్న ఆరాధ్యకి ఒక అమ్మాయి వచ్చి, హే మెయిడ్, వేర్ అర్జున్ అని పొగరుగా అడుగుతుంటే ఆమె ప్రాణం చేసిన దానికి మండిపోయి, అర్జున్ సార్ పైన మీటింగ్లో ఉన్నారు, కూర్చొని వస్తారు అని అతిథి మర్యాదలు చెయ్యబోయేసరికి, టైం నాకు చెక్ ఇస్తా అన్నాడు, అది ఇస్తే ఐ నీడ్ టు గో అని అంటున్నప్పుడే మీటింగ్ సక్సెస్ చేసుకుని వచ్చిన అర్జున్ ఆ పిల్లని చూడంగానే కోపం తెచ్చి 1 crore చెక్ మీద రాసి తనకి ఇవ్వబోతూ ఉంటే ఆపేసిన ఆరాధ్య, సార్ 1 crore ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగేసరికి, నాట్ యువర్ బిజినెస్ అని అన్నాడు అర్జున్. ఎస్ సార్, మీరు ఇచ్చింది కంపెనీ అమౌంట్, ప్రకాష్ సార్ నన్ను ప్రొన్యూషల్గా కూడా చూసుకోమన్నారు, సో ఓన్లీ అఫీషియల్ వాటికి మాత్రమే కంపెనీ అమౌంట్ యూజ్ చేయాలి, బయట వాటికి 1 rupee కూడా నాట్ అలౌడ్ అని చెప్పగానే, ఆరాధ్య అని తిట్టుకుంటూ తన పర్సనల్ అకౌంట్ నుండి ఆ పిల్లకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక ఆమెని రుసరుసలాడుతూ చూసి చైర్లో కూర్చుందాం అనుకున్నాడు. కానీ నిన్న తన మైండ్ డిస్టర్బ్ చేసినందుకు కారణంగా ఆరాధ్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఆమెని పట్టి గోడకి అదివి పెట్టి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, డోంట్ ట్రై టు క్యాచ్ మై అటెన్షన్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడంతో అసలు అర్జున్ ఏమన్నాడో, ఎందుకు తనని అంత గట్టిగా పట్టుకున్నాడో అర్థం కాక ఎర్రగా అయిన చేతిని చూసుకుంటూ ఇంకో చేత్తో వర్క్ చేసుకుంటూ ఉంది ఆరాధ్య. రోజులు ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి. వన్ డే గవర్నమెంట్ టెండర్ కోసం వికారాబాద్ రావడానికి అర్జున్ డ్రైవింగ్లో బయలుదేరింది ఆరాధ్య. నెక్స్ట్ డే మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటూ టెండర్ దేవ్ కంపెనీకి రావడంతో అర్జున్ ఇంకొంచెం గర్వపడే లోపు అక్కడే సాయంత్రం అయిపోయింది. ప్రాపర్ హోటల్స్ లేకపోవడంతో యాక్సిలేటర్ తొక్కితే 3 గంటల్లో సిటీకి వచ్చి పడొచ్చు అనుకున్న అతను ఆరాధ్యని తీసుకుని స్టార్ట్ అయ్యాడు. సడన్గా ఆకాశం నల్లగా మేఘాలతో కమ్ముకుంది. అట్ ది సేమ్ టైం 6 దాటడంతో చీకటి మేఘాలు కలిసి భయంకరంగా వాతావరణాన్ని సృష్టించేసరికి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. అర్జున్ స్టీరింగ్ చుట్టూ ఉన్న చేతులు బిగుసుకొని వణుకుతూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. వెదర్ ఎంత బాగుంది ఏంటి అని కారు విండో ఓపెన్ చేసిన ఆరాధ్యకి మబ్బు పట్టిన ఆకాశం, గర్జిస్తున్న ఉరుములు డ్రీమ్ లాగా కనిపిస్తుంటే చల్లగాలికి పరవశంగా కళ్ళు మూసుకుంది. ఒకరికి ఆ నేచర్ ఇష్టంగా మారితే ఇంకొకరికి భయంకరంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటూ తెరుస్తూ డ్రైవ్ చేసిన అర్జున్ లారీ డాష్ ఇవ్వబోయి టర్నింగ్ తీసుకున్నాడు. సార్ ఏమైంది మీకు, ఓకేనా అని ఆమె అడుగుతూ ఉంటే, ఫస్ట్ విండో క్లోజ్ చేయి అని అర్జున్ చెప్తూ ఉంటే అతడి వణికే స్వరం గమనించిన ఆరాధ్య విండో క్లోజ్ చేసేసి, మీరు ఓకేనా అని అంటూ ఉంటే ఇంకా ముందుకి డ్రైవ్ చేయడం అతడి వల్ల అవడం లేదు. అప్పటికే సన్నగా మొదలైన చినుకులు భారీ వర్షంగా మారిపోయింది. ఎక్కిళ్ళు పట్టుకుంటున్నాయి అర్జున్కి. డాష్ బోర్డ్లో ఉన్న బాటిల్ తీసి ఇచ్చింది ఆరాధ్య. కార్ స్టార్ట్ చేసి ఇంకో కిలోమీటర్ నడపగలిగాడు. కానీ ఆ తర్వాత తన వల్ల కాదు అన్నట్లు కార్ సైడ్కి ఆపేసేసరికి పెద్దగా మారిపోయిన వర్షం తమని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. కార్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అయ్యో అర్జున్ సార్, మనం వర్షంలో ఇరుక్కుపోయినట్లు ఉన్నాము. ఇది వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా.
వెనక 1 అవర్, ముందు 1 అవర్ డ్రైవ్ చేస్తే తప్ప మనం వెళ్ళలేము అని భయంగా ఆరాధ్య చెప్తూ ఉంటే కూడా అర్జున్ మెల్లిమెల్లిగా ఫేట్ అవుట్ అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటే అతడి బుగ్గలు పట్టుకుని తడుముతూ, సార్ ఏమైంది అని భయంతో ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ అడుగుతుంది ఆరాధ్య. ఊపిరి గట్టిగా తీసుకుంటూ, మమ్మీ అంబులెన్స్, మమ్మీని వైట్ క్లాత్లో చుట్టారు, హెడ్కి గాయమైంది, వర్షం పడుతుంది అంటే అమ్మ చనిపోయింది, తను నాకు దూరంగా వెళ్ళిపోయింది, డాడ్ టెల్ హర్, వెళ్ళొద్దని చెప్పు, డాడ్ ఐ లవ్ అమ్మ, అమ్మని కాల్ చేస్తున్నారు, నో అంటూ కళ్ళు మూసుకుని ఏవేవో మాట్లాడుతున్న అర్జున్ని చూసి అతను ఏదో గుర్తు తెచ్చుకుంటున్నాడు అనుకున్న ఆరాధ్య అర్జున్కి అమ్మ లేని విషయం తెలియదు. అతడి చెంపలు పట్టి తన వైపు తిప్పుకుంటూ, సార్ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది, మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేశారంటే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తుంటే, నో మమ్మీ ఇంట్లో లేదు, బరియన్ గ్రౌండ్లో ఉంది, అంబులెన్స్లో తెచ్చారు అని కళ్ళు మూసుకుని ఏదో మాట్లాడుతున్నాడు అర్జున్. ఆరాధ్యకు కూడా ఏం చేయాలో అర్థం కాకపోవడంతో చిన్నగా అర్జున్ చెంపల మీద కొడుతున్నా కూడా అదే ట్రామా ఉన్న అర్జున్ బయటికి రాకపోతూ ఉండేసరికి చేతికొద్దీ అతడి చెంప ఎర్రగా అయ్యేలా కొట్టింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు అర్జున్. ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తూ ఉండేసరికి మళ్ళీ అతడు ఎక్కడ భయపడతాడని చెంపలు రెండు గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్న ఆరాధ్య, నన్ను చూడండి, మనం మీటింగ్కి వచ్చాము, మమ్మీ ఇంట్లో ఉన్నారు అని చెప్తూ ఉంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్న ఆరాధ్య ఫేస్ని చూస్తున్నాడు అర్జున్. ఇంతలో పెద్దగా ఉరిమేసరికి ఆరాధ్యని ఉలిక్కి పడితే అర్జున్ స్టీరింగ్ దాటి తన తలని బయటికి తిప్పేసేసరికి వర్షంలో మృణాలినీదేవి రూపం కనబడుతూ ఉంటే, అమ్మా అమ్మా అంటూ చేతులు చాచిన అర్జున్ని చూసి ఆరాధ్యకి ఏం చేయాలో తెలియక వర్షం చూస్తుంటేనే సార్ భయపడుతున్నారు అని అనుకుంటూ తన మీద ఉన్న చున్నీ తీసి అర్జున్ కళ్ళకి కట్టేసింది. చేతులు చాటడం ఆపేసి సైలెంట్ అయిన అర్జున్ తనకి వర్షం పడుతుందో ఉరుముతుందో ఏమీ తెలియక ఆగిపోయాడు. చెవుల మీదుగా కూడా కట్టిన చున్నీ కళ్ళగంతలకి కాసేపటికి నార్మల్ అయిపోయాడు అర్జున్. మృణాలిని గారి ఆలోచన నుండి బయటకు వచ్చి పడ్డాడు. ఆరాధ్య మాత్రం నెట్వర్క్ లేని మొబైల్స్ చూస్తూ ఎలా ఇప్పుడు అని తెగ గోర్లు కొరికేసుకుంటూ ఉంటే అర్జున్ శరీరం మెల్లిగా వేడెక్కుతుంది. అతడి బాడీ ఎరెక్ట్ అవుతూ ఉంటే అటు ఇటు విసుగ్గా కదిలిన అతడికి ఆరాధ్య మెత్తటి నడుము చేతికి తగిలింది. ఇంతసేపు పడిన భయం మర్చిపోయాడు. ఆ చేతి దగ్గరికి ఇంకో చేతిని పోనిచ్చేసరికి మెల్లిగా నడుము రెండు చేతులు మధ్య పట్టుకునేసరికి ఉలిక్కిపడిన ఆరాధ్య తడి చేతులు నెట్టేస్తూ, వాటర్ బాటిల్ కావాలా సార్ అని అడగడంతో వెంటనే చేతులు వెనక్కి తీసుకుని, షిట్ అర్జున్ ప్లీజ్ కంట్రోల్ అని తనకి తానే 100 సార్లు చెప్పుకున్నాడు. సార్ మనం ఇక్కడ నుండి బయటపడేలాగా లేము, ఏదో ఒకటి చెయ్యండి అని ఆమె బేలగా అడుగుతూ ఉంటే, వర్షం తగ్గిందా అని అడిగాడు అర్జున్. ఎక్కడ, నిమిషానికి పెరుగుతూనే వెళుతుంది అని చెప్పడంతో, ఓకే వి కాంట్ డూ ఎనీథింగ్, ఇప్పుడు నువ్వు ఏమైనా తడుస్తున్నావా, అంతా అన్కంఫర్ట్గా ఉంటే బ్యాక్ సీట్లోకి వెళ్ళు అని అతడు సీరియస్గా చెప్పగానే, నిజమేలే సారు ఉండగా ఏమవుతుంది అని దిగి వెనక సీటుకి వెళితే తడిసిపోతుందేమో అన్న ఇదితో ఫ్రంట్ నుండే బ్యాక్కి కారులోనే వెనక సీటుకి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది ఆరాధ్య. బాడీ మాట పోతూ ఉండడంతో ఆమె బ్యాక్ సీట్లో కూర్చుంటే నేను సేఫ్ అనుకున్న అర్జున్కి ఆమె గేర్ రాడ్ తట్టుకుని తన ఒళ్ళోకే పడడంతో ఆమె చుట్టూ చేతులు వేసి నొక్కగానే అతడి చేతిలో విడిపించుకున్న ఆరాధ్య, సారీ సార్ చూసుకోలేదు అని చెప్పి లేవబోతుంటే ఆపేసిన అర్జున్ ఆమెతో సహా సీట్ పుష్ చేసి వెనక్కి వెళ్ళాడు. అర్జున్ సార్ ఏం చేస్తున్నారు, వదలండి అని ఆరాధ్య గింజుకుంటున్నా కూడా ఆమె లడ్డు పెదాలు పట్టుకుని లాగిన అతను ముఖం నుండి నడుం వరకు చేత్తోనే తడుముతూ ఉన్నాడు. వర్షం తగ్గలేదని చెప్పేసరికి కళ్ళగంతలు కూడా తీయాలనిపించలేదు అర్జున్కి. సార్ అంటున్న ఆమె మాట అతడు ఇచ్చిన ముద్దుతో ముగిసిపోయింది. ఏం చేస్తున్నాడో అతని మనసు చెప్పడం మానేస్తే బాడీ మాత్రం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
ముద్దులు పెట్టి కొరికి చెంపలని తన ఎంగిలి అద్ది చివరిగా గుండెల మీదకి వచ్చేసరికి ఆరాధ్య 2 చేతులు అడ్డం పెట్టుకుని అర్జున్ చేతులు తోసేస్తూ, సార్ మీరు మంచివాళ్ళు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఏడుస్తూ ఉంటే కూడా గురి చూసి ఆమె చెంపకి ఒక దెబ్బ వేశాడు. బలంగా విచక్షణ మర్చిపోయిన అర్జున్ ఆ దెబ్బకి పెదవి చిట్లి రక్తం వస్తున్నా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆరాధ్య చేతులు లాగి టాప్ రాకపోవడంతో చించేశాడు. తగులుతున్న ఎత్తులు అతడిలోని మృగాన్ని ఆ క్షణం బయటికి తీసేసరికి వాటికి ఇష్టం వచ్చినట్లు కొరికి ముద్దులు పెడుతూ ప్యాంట్ కూడా లాగేసేసరికి తనని కాపాడుకోవాలి అనుకున్న ఆరాధ్య అర్జున్ చెంపల మీద కొడుతూ ఉంటే ఆమెని ఒక్క ఉదుటిలో సీట్లో వేసి పైన చేరిన అర్జున్ ఆరాధ్య 2 చేతులు పైకి పట్టుకుని ప్యాంట్ చించేసి లెగ్స్ వైట్ చేశాడు. అర్జున్ సార్ అంటున్న ఆమె అరుపు ఈసారి నొప్పిగా మారడంతో కదలలేని పరిస్థితికి మారిపోయింది. అరవడం వృధా అనుకున్నదేమో కానీ ఆమె కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉన్నాయి. బయట మేఘాలకి పోటీ పడుతూ ఆమెలోని ప్రవేశించగానే చల్లారినట్లు ఉన్న అర్జున్ పట్టుకున్న ఆరాధ్య చేతులు వదిలేశాడు. అతన్ని కొట్టాలన్న ఆలోచన కూడా ఆమెకి ఇప్పుడు లేదు. ఆ వానలో ఆయన దిగేసి వెళ్ళిపోదామంటే ఒంటి మీద ఒక్క బట్ట లేదు. గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్న తనని కళ్ళగంతులలోనే మరొక్కసారి అంటూ అనేక సార్లు తనలో ఐక్యం చేసుకున్న అర్జున్ తెల్లవారి నిద్రపోతే అలసిపోయిన ఆరాధ్య మాత్రం స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారేసరికి ఫారెస్ట్ ఏరియా కాబట్టి పొద్దున్నే పక్షులు చేస్తున్న సౌండ్కి మెల్లిగా కళ్ళు తెరిచాడు అర్జున్. అంటే కళ్ళగంతల్లోనే. అప్పుడు వెనక వేసిన ముడి విప్పేసరికి పక్క సీట్లో వాలి పడుకోవడం వల్ల పచ్చని చెట్లు, తెల్లని ఆకాశం కనిపిస్తూ ఉంటే రాత్రి జరిగింది గుర్తుకు చేసుకున్నాడు అర్జున్. అతడికి ఆరాధ్య కళ్ళగంతలు కట్టి ధైర్యం చెప్పే వరకు మాత్రమే గుర్తుంది. ఇక్కడే నిద్రపోయావా? మరి ఈ ఓవరాక్షన్ క్యాండిడేట్ ఎక్కడా అనుకుంటూ తల తిప్పిన అతనికి నగ్నంగా ఒంటి నిండా గోళ్ల రక్కులు, బ్లడ్ వస్తూ ముఖ్యంగా చెంపల మీద 5 వేళ్ళు అచ్చులు పడి కనిపిస్తుంటే తల పట్టుకున్నాడు అర్జున్. ఒక్కొక్కటిగా రాత్రి జరిగింది ఆరాధ్య బాడీ చూసి గుర్తుకు రావడంతో షిట్ అనుకున్న తను ఫాస్ట్గా తన షర్ట్ తీసి ఆమెకి తొడిగి కళ్ళగంతలకి ఉన్న చున్నీతో మొత్తం బాడీ కవర్ చేశాక తమ హాస్పిటల్ గైనిక్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. హాస్పిటల్ ఆరాధ్యాన్ని తీసుకువెళ్ళలేక పోర్టుకోలో కారు ఆపి అతను గుమ్మం ముందర కారు ఆపేసరికి ఏమైందో అని ప్రకాష్ గారు ఆలోచించుకునే లోపు ఆ వెనకే ఒక అంబులెన్స్ అర్జున్ చేతిలో మొహం కూడా కనిపించకుండా వస్తున్న ఎవరితో బాడీ చూసేసరికి ప్రకాష్ గారు టెన్షన్ పడుతూ ఉంటే గెస్ట్ రూమ్లో ఆమెను పడుకోబెట్టిన అర్జున్ డాక్టర్స్కి తనని అప్పగించి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అర్జున్, ఎవరా అక్కడ? నీ ఫ్రెండా అని ప్రకాష్ అడుగుతుండే లోపే బయటకు వచ్చిన లేడీ డాక్టర్, సార్ ఆ అమ్మాయితో ఎవరో నైట్ చాలా ర్యాష్గా సెక్స్ చేశారు. ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ రేప్. ప్రైవేట్ పార్ట్ దగ్గర చాలా క్రాక్స్ వచ్చాయి అని చెప్తుంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నది అలా రావాలి అని వార్నింగ్ ఇవ్వగానే ప్రకాష్ ఏ అమ్మాయి అని అడగడంతో ఆరాధ్య అంటూ తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు అర్జున్. రే, ఏమైందిరా? ఆరాధ్యని ఎవరో రేప్ చేయడం ఏమిటి? నువ్వెందుకు షర్ట్లెస్గా వచ్చావు? కొంపతీసి నువ్వు కాదు కదా అంటున్న ఆయనతో, ఎస్ డాడ్ నేనే అంటూ రాత్రి నుండి మొత్తం ఏం జరిగిందో అది అంతా చెప్పిన అర్జున్కి ఎదురైన సన్మానం ప్రకాష్ చేతిలో చెంపదెబ్బలు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా ఎందుకురా తనని చేసావు? నువ్వు తిరిగే ప్రతి అమ్మాయి లాంటిది అనుకుంటున్నావా ఆ పిల్ల? కళ్ళు తెరిస్తే ఏమని చెప్పను? తనకి నేను మా సార్ అంటూ ఎప్పుడు నిన్ను ఇంత ఎత్తులో నిలబెట్టింది కదా, ఎలా తనని ఫేస్ చేస్తావు? ఎలారా? ఆ పిల్లని నీకు ఇలా చేయాలనిపించింది? ఒక్కసారి కూడా నీలో మనిషి అన్న గుణం బయటికి రాలేదా అని ప్రకాష్ గారు అరుస్తూ ఉంటే గట్టిగా ఊపిరి తీసుకుని వదిలిన అర్జున్, తనని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తనని సొంతం చేసుకున్నాను కాబట్టి ఆ తప్పుని ఒప్పు అయిపోవడానికి పెళ్లి చేసుకుంటా అంటున్నావా? ఇప్పుడు అమ్మాయి ఒప్పుకున్నా నేను ఒప్పుకోను.
అది ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్‌కి సంబంధించిన విషయం అర్జున్. తను కళ్ళు తెరిచాక ఏ శిక్ష వేసినా కూడా నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉండాలి అని చెప్తూ ఉంటే, ఆయన్ని ఆపేసిన అర్జున్ ప్రకాష్ గారి కాళ్ళ మీద పడుతూ, నా బాడీ చేసిన తప్పు సరిదిద్దుకోవడానికో నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అనడం లేదు డాడ్. నిజంగా తనలో మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నేను చూశాను. అమ్మలాగా తినిపించడం, సపోర్ట్ చేయడం, నేను లోలో ఉన్నప్పుడు తన పక్కనే ఉండడం, నిజంగా లైఫ్ లాంగ్ బ్రతకాలంటే మనకంటూ ఒక పార్ట్నర్ కావాలనిపించింది. అమ్మ విషయంలో ఇప్పుడు నా కోసం తను సెలెక్ట్ చేయడంలో రాంగ్ కాదు, ప్లీజ్ డాడ్, నాకు తను కావాలి అని మొదటిసారి కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు. ఆ మాటలు వింటుంటే ప్రకాష్ గారి హృదయం కదిలిపోయింది. కానీ బయటికి చెల్లించకుండా ఆ అమ్మాయి ఏ శిక్ష వేసినా కూడా యు విల్ బీ రెడీ టు ఫేస్ దట్ అర్జున్ అని చెప్పాడు. నెక్స్ట్ డేకి కానీ స్పృహలోకి రాలేకపోయింది ఆరాధ్య. శూన్యంలోకి చూస్తున్న ఆమె ముందు కూర్చున్న ప్రకాష్ రెండు చేతులు జోడించి, నా కొడుకు తప్పు చేశాడు కానీ క్షమించమ్మా అని అంటుంటే, ఇదే విషయం మీ కూతురికి జరిగి ఉంటే చేసిన అబ్బాయిని క్షమించమని చెప్పేవాళ్ళ సార్ అని ఆరాధ్య అడిగితే ప్రకాష్ దగ్గర సమాధానం లేదు. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా అంటూ మృణాలిని చనిపోవడం స్కూల్కి వెళ్ళి వచ్చిన అర్జున్ మృణాలిని డెడ్ బాడీ చూసి వర్షం పడుతూ ఉండడంతో అప్పటి నుంచి వర్షం అంటే ఒక ఫోబియాగా చూడడం అన్నీ చెప్పిన ఆయన, నా కొడుక్కి ప్రాణ భిక్ష కాదు జీవిత భిక్ష వేయమని కోరుతున్నాను అమ్మా అంటూ చేతులు చాపేసరికి ఏం చేయలేని ఆలోచనలో పడిపోయిన ఆరాధ్యకి టైం ఇస్తూ నెల రోజులు వదిలేస్తారు ప్రకాష్ అర్జున్లు. తమ పేరెంట్స్కి ఆమె ఆఫీస్ పని మీద అబ్రాడ్ వెళ్ళింది అని చెప్పింది. ఈ నెలలో ఒక్కసారి కూడా అర్జున్ ఆమెని ఫేస్ చేయలేదు. తన ఇంట్లో ఉండి అన్ని దగ్గరుండి చేయిస్తున్నాడు తప్ప ఎదురు పడలేదు. ఆఫ్టర్ 1 మంత్ ప్రకాష్ గారితో పెళ్లి ఇష్టమే అని చెప్పేసరికి ఆయన ఆనందం అంతా ఇంత కాదు. స్వయంగా ప్రకాష్నే వెళ్ళి ఆరాధ్య అమ్మానాన్నలకి హామీ ఇచ్చి మరీ పెళ్లికి ఒప్పించాడు. పెళ్లిలో కూడా అతడు ఆరాధ్య ఫేస్ చూడలేదు. ఫస్ట్ నైట్, డాడీ నువ్వు ఏ శిక్ష వేసినా భరించమని చెప్పాడు ఆరాధ్య. బట్ ఈ 1 మంత్లోనూ నాతో మాట్లాడింది లేదు. సో నాకు నేనే శిక్ష వేసుకుంటున్నా. ఈ రోజు నుండి కాదు, లైఫ్లో ఇంకెప్పుడు నిన్ను నేను టచ్ చేయను. బట్ నీకోసం కావలసినవన్నీ చేస్తాను అని అతను చెప్పడంతో సీరియస్గా చూసిన ఆరాధ్య, శిక్ష మీరు వేసుకోకూడదు, నేను వెయ్యాలి అని చెప్పి చెయ్యి చాపి, ఈ రోజు నుండి మీరు ఏ ఒక్క అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు, ఫాస్ట్లో ఉన్న రిలేషన్స్ అన్నీ మర్చిపోవాలి అని చెప్పడంతో ఆమె కళ్ళలోకి చూస్తూనే చేతిలో చెయ్యి వేసిన అర్జున్, ప్రామిస్, నువ్వు మమ్మీ ఫోటో తప్ప నేను వేరే ఎవరి ఫేస్ కూడా చూడను. కావాలంటే మన ఆఫీస్ మొత్తం జెంట్స్ ఎంప్లాయీస్ పెట్టేస్తాను అని చెప్తున్న అతని మాటలకి మనసులో నవ్వుకున్న ఆరాధ్య తన పెయిన్ పక్కన పెట్టి ఇంకో చేతి గుప్పెట్లో దాచిన ప్రెగ్నెన్సీ కిట్ అతడి ముందు పెట్టేసరికి నిజంగానా అని అడుగుతూ ఉంటే, ఆ ఒక్క కాలరాత్రి మన లైఫ్లో మళ్ళీ గుర్తొచ్చేసరికి భయపడిన ఆరాధ్యని దగ్గరికి తీసుకున్న అర్జున్ తన మాటలతో ధైర్యం చెప్తూ ఆమెను హగ్ చేసుకుని పడుకున్నాడు. ఆఫ్టర్ 3 years 2 సంవత్సరాల పాప బాబుకి అన్నం తినిపిస్తూ ఉన్నారు ప్రకాష్ గారు. కిచెన్లో వంట చేస్తుంది ఆరాధ్య. కూతురు గిలక తీసుకుని చేత్తో అదే పనిగా తిప్పుతూ ఉంటే కొడుకు డోలు తీసుకుని కొడుతూ ఉన్నాడు. ఆఫీస్ వర్క్ చేస్తూ విసుగు వచ్చిన అర్జున్, హే చొప్ అని ఏదో వర్క్ టెన్షన్లో అరిచేసరికి ఇద్దరు ఏడుపు లంఘించుకుంటే కిచెన్ నుండి బయటికి వచ్చిన ఆరాధ్య కోపంగా అర్జున్ని చూస్తూ గుడ్లు ఉరిమేసరికి భయపడిన అర్జున్, బాబు సారీ సారీ ఆరు అని అనగానే అక్కడ పిల్లలిద్దరి డైపర్లు సుసు పోయడంతో నిండిపోవడంతో స్టార్టింగ్ డైలాగ్ గుర్తు తెచ్చుకున్న అర్జున్ తల కొట్టుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టి మరీ కొడుకు కూతురు డైపర్ మారుస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ నవ్వుకుంది ఆరాధ్య. ఆ నలుగురిని చూసిన ప్రకాష్ గారు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ వీళ్ళ నలుగురిని చూసుకుంటూ నీ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేస్తాను మృణ అనుకున్నారు. మృణాలిని గారి ఫోటో చూసి ఏం తెలియని ఆరాధ్య ఫ్రెండ్స్ కూడా కూతురు అదృష్టానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కథ సమాప్తం.